నేను ఈఎంఐ చేసే పొజిషన్ లేదు సార్, అదే చెప్తున్నా కదా. అది సార్ మీరు ఈఎంఐ పొజిషన్ లేకుంటే సెటిల్మెంట్ ఎట్లా చేస్తారు సార్? మళ్ళీ ఇదే 20,000 మీకు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మొత్తం అమౌంట్ ఎట్లా కడతారు సార్ మీరు? నేను ఏమంటున్నా అంటే నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, నేను చేసుకుంటా. నెక్స్ట్ మంత్ అంటే కుదరదు సార్, ఈ మంత్లో కొంచెం ఏమైనా చేయండి, నెక్స్ట్ మంత్ టైం ఇస్తామండి. నెక్స్ట్ మంత్ అదే చెప్తున్నా సార్. దాంతోపాటు మీ టెలికాల్లో కొద్దిగా కంట్రోల్ ఉండమని చెప్పండి. ఎక్కడో బెంచ్ ఫ్యాన్ కింద కూర్చొని ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు సార్. 5 months నుంచి పేమెంట్ కట్టకుండా ఏం చేశారు సార్ మీరు? అది క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటే 5 నెలలకి ఏం చేసినావు? నేను 100 చేస్తా, 100 చెప్పాను, ఏం చేసినావు? నేను పేమెంట్ కోసం అడుగుతున్నా. ఇప్పుడు 100 చేసినా 10 చేసినా అని చెప్పి చెప్పినా మరి ఏంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్స్ కస్టమర్ అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్స్ట్రాలు ఏ విధంగా మాట్లాడతారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి. హలో హలో మనీ సార్. చెప్పండి సార్ ఏమైంది పేమెంట్? చెప్పిన ఆల్రెడీ టైం పడుతుందని. టైం పడుతుందని చెప్పిన కదా మేడం. టైం అంటే ఇంకెంత సార్? 2 days ఉంది సార్, మంత్ ఎండింగ్. ఇంకెంత టైం కావాలి సార్ మీకు? నెక్స్ట్ మంత్ చేద్దాం మేడం. ఇది ఏంటి సార్? నెక్స్ట్ మంత్ చేద్దాం. నెక్స్ట్ మంత్ ఏంటి సార్? నెక్స్ట్ మంత్ నాకు ఈ మంత్ కావాలి సార్ ఈఎంఐ. అట్లా టీఎల్ చెప్పిండు నాకు ఎట్లా? ఏంటి మేనేజర్ చెప్పిండు అట్లా అడుగుమని. మేనేజర్ సార్. హలో హలో చెప్పండి సార్. నెక్స్ట్ మంత్ చేద్దాం సార్. ఇది హలో నెక్స్ట్ మంత్ చేద్దాం. నెక్స్ట్ మంత్ చేద్దామా? ఎవరు ఇచ్చారు సార్ టైం మీకు నెక్స్ట్ మంత్? ఎవరు వేయలేదు సార్, మీరు ఇవ్వండి సార్. నెక్స్ట్ మంత్ ఎవరు ఇచ్చారు? ఎవరు వేయలేరు, మీరు ఇవ్వండి. నేను ఎందుకు ఇస్తాను టైం? మరి ఎవరు ఇస్తారు మీరు వేయకపోతే? ఇన్ని రోజులు చేంజ్ చేసాం సార్ వాళ్ళు. ఇన్ని రోజులు చేంజ్ చేసావు నువ్వు. ఏం చేయలే. మళ్ళా ఏం చేయాలి? ఏం చేస్తావు? వాడుకున్నా. ఖర్చు అయినాయి సార్. ఏంది ఖర్చు అయినాయి? ఖర్చు చేసుకుని కట్టడానికి శాతం అవుతుంది మీకు. ఖర్చు చేసుకుని అయ్యింది కానీ కట్టడానికి శాతం అవుతుంది అంటున్నావు. అవ్వట్లేదంటే మాఫీ చేస్తావా? అవ్వట్లేదంటే మాఫీ చేస్తావా? పైసలు ఎవరి పైసలు అనుకుంటున్నావు? ఎవరి పైసలు ఇచ్చినావు నాకు నువ్వు? మాఫీ చేయడానికి ఎవరి పైసలు తీసుకున్నప్పుడు తెలియదా? ఏమని ఏమైంది ఏమని అంటున్నా? కట్టడానికి కానప్పుడు ఎందుకు తీసుకున్నావు? మళ్ళీ కట్టడానికి శాతం కానప్పుడు మరి నువ్వు ఎందుకు ఇచ్చినావు? మరి తెలియదా నీకు? తీసుకున్నప్పుడు తెలియదు అదే కదా. కట్టడానికి శాతం కానప్పుడు ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నా. నువ్వు ఎందుకు ఇచ్చినావు మరి? నేను తీసుకోవాలి నేను చెప్తున్నా. ఆన్లైన్లో అప్లై చేసుకుని నువ్వే కదా అప్లై చేసుకొని తీసుకున్నావు. ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నువ్వే కదా. అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటావా? తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా తీసుకుంటా అంటున్నా. పేమెంట్ ఎప్పుడు చేస్తాం మళ్ళీ? నెక్స్ట్ మంత్ టైం లేదు. ఇప్పుడు సెటిల్మెంట్ చేసేసుకో, అమౌంట్ క్లోజ్ చేసేస్తాయి. ఈ మంత్ డబ్బులు ఉండాలి కదా సార్, సెటిల్మెంట్ చేసుకోవాలి. చిన్న అమౌంట్ కాదు కదా. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కాదు, ఈ మంత్ కావాలంట. నెక్స్ట్ మంత్ కాదు. ఈ మంత్ లేదు సార్. లేదంటే కాదు, ఎవరి దగ్గర అడుక్కొని కట్టు దగ్గర. ఎవరి దగ్గర అడగాలి? నువ్వు ఇవి మరి ఎందుకు ఇస్తాను? అది ఇచ్చినావా? మరి నువ్వెందుకు చెప్తున్నావు? సలహాలు ఎందుకు ఇస్తున్నావు మరి నాకు? ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి సలహాలు, అంతేగాని ఎక్కువ మాట్లాడద్దు సార్. నువ్వు కూడా ఎక్కువ మాట్లాడదు సార్. సలహాలు అడుగుతున్నాయి ఇవ్వాలి, అడగముందు ఇవ్వద్దు సలహాలు. పేమెంట్ చేయండి ఫస్ట్. సలహాలు అడుగుతున్నాయి ఇవ్వాలి. సరే సార్, మస్తు మాట్లాడేసినా కానీ పేమెంట్ చేయండి. మనం కూడా మస్తు మాట్లాడినా టైం పడుతుంది. వస్తుంది టైం నేను ఇస్తాను అడుగుతాను. ఈ మరి ఇప్పుడే అయిపోతుంది కదా. ఎందుకు ఇస్తా టైం? ఇవ్వకు మరి. చేంజ్ చేసారు మళ్ళీ 5 నెలల నుంచి ఏం చేశారు మళ్ళీ? ఏం చేయలే సార్. ఏం చేయాలి 5 నెలల నుంచి? 5 నెలల నుంచి కూడా ఏం చేస్తాను అడుగుతున్నా. మరి క్వశ్చన్ క్లారిటీ అడు. 5 నెలలు ఏం చేసినాడు? 5 నెలలకి మస్తు చేసిన అన్నీ చెప్పాను. నీకు ఏం చేసినావు? ఏం చేస్తా 5 నెలల నుంచి? 5 నెలలకి చాలా చేసిన అన్నీ చెప్పానా? అలా కట్టకుండా ఏం చేస్తాను అడుగుతున్నా. అన్ని కట్టకుండా చాలా చేసిన అని చెప్తున్నా కదా సార్. ఏం చేస్తావు 5 నెలల నుంచి? చాలా చేసిన. చాలా అంటే ఏం చేస్తాను? నోట్బుక్ తెచ్చుకున్నా దగ్గర. నోట్బుక్ తెచ్చుకుంటున్నా అన్నీ చెప్తా రాసుకోవడం. ఏం చేశారు? చాలా చేస్తా అని చెప్తున్నా కదా. అదే చాలా అంటే ఏం చేసినావు? నోట్బుక్ తెచ్చుకో, పెన్ తెచ్చుకో, రాసుకోవడం చెప్తా ఒకటి. ఫ్రీడమ్ ఫైటర్ నీకు అన్ని రాసుకోవాలి కూర్చుంటాయి కదా. మరి నువ్వు ఫ్రీడమ్ ఫైటరా? నేను కాకపోతే నువ్వు ఫ్రీడమ్ ఫైటర్? ఫ్రీడమ్ ఫైటర్. ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్లే బుక్కులు రాసిరా, వేరే రాయలేరా? ఫ్రీడమ్ ఫైటర్లే బుక్కులు రాసిరా, వేరే రాయలేరా? అదే నువ్వు పెద్ద అది కాబట్టి రాస్తాం మాత్రం. నువ్వు మనం పెద్ద ఇదియాను. నువ్వు 5 నెలల నుంచి ఏం చేస్తున్నావు దానికే చెప్తున్నాడు. 5 నెలలకి కాదు, 6 నెలలకే కాదు. నువ్వు పేమెంట్ గురించి మాట్లాడు. 5 నెలలకి ఏం చేస్తున్నావు, 6 నెలలకి ఏం చేయండి? నేను 12 చేస్తా. నీకేం సంబంధం? మరి 12 చేసి ఏం చేస్తావు? పేమెంట్ గురించి మాట్లాడు సార్ సీదా. పేమెంట్ గురించి మాట్లాడతామండి. మరి పేమెంట్ 5 నెలలకి ఏం చేస్తామంటే పేమెంట్ ఎందుకు అయిపోయింది అడుగు కదా. 5 నెలలకి ఏం చేస్తున్నావు? 5 నెలలకి ఏమైనా చేసుకోను నాకేం చేసేది. మరి అడిగినావు కదా ఏం చేస్తావు 5 నెలలకి అంటే. పేమెంట్ ఎందుకు అయిపోయింది 5 months నుంచి అడగాలి. క్లారిటీ ఉండాలి సార్. 5 months నుంచి పేమెంట్ కట్టకుండా ఏం చేశారు సార్ మీరు? అది క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటే. 5 నెలలకి ఏం చేస్తున్నావు? నేను 100 చేస్తా, 100 చెప్పాను. ఏం చేసినావు? నేను పేమెంట్ కోసం అడుగుతున్నా. ఇప్పుడు 100 చేసినా 10 చేసినా అని చెప్పి నువ్వు చెప్పినా
మరి ఏం లేదు చేస్తావు సార్, నువ్వు పేమెంట్ కట్టకుండా 5 నెలల నుంచి ఏం చేసినావు అని అడుగుతున్నాను. క్వశ్చన్ లో క్లారిటీ అదే ఉంటుంది. నేను ఏమంటున్నా టైం పడుతుంది, నాకు ఫండ్ ఇష్యూ ఉంది. నాకు టైం మాత్రం నేను ఇయ్య, నాకు పదం పేమెంట్ ఈ మంత్ కావాలి. ఇప్పుడు నాకు కావాలి టైం పేమెంట్. ఎవరు అడిగారు సార్? మీకు అడిగినా నేను టైం, నేను మీరు ఎలా ఇవ్వరు నాకు ఐడియా ఉంది కదా. ఇచ్చేటోడు నేనే కదా, నేను ఇయ్యాను కదా. ఇష్టం నువ్వేనా? నేనే. ఏం చేస్తావు నువ్వు బ్యాంక్ లో? ఏం చేస్తావు బ్యాంక్ లో నువ్వు? మేనేజర్ నేను. మేనేజరా? మాటలు అట్లా కొడుతున్నావు, ఏదో టెలికాలర్ లా కొడుతున్నా మాటలు. ఇంకా ఇంకా ఏంది కదా, ఇక మేనేజర్ లాగా మాటలు కొట్టలేదు నాకు, టెలికాలర్ లాగా నువ్వు. మేనేజర్ మాట్లాడు, ఇట్లా మాట్లాడుతున్నాను. అంతేనా? మరి నాకు నీ టోన్ లో బేస్ నాకు కనబడుతుంది కదా, టెలికాలర్ టోన్ అని. ఫస్ట్ మంచిగా మాట్లాడు. వినవాలే మరి టెలికాలర్ లా మాట్లాడుతున్నావు మేనేజర్ అయ్యండి. ఫస్ట్ మేనేజర్ లాగానే మాట్లాడు. ఫస్ట్ టైం మొత్తం స్టార్టింగ్ ఎట్లా మాట్లాడినావు సార్? అడిగి మంచిగా మాట్లాడాను. మాట్లాడు. 5 నెలలకి చేంజ్ చేస్తున్నావు, 6 నెలలకి చేంజ్ చేస్తున్నావు. ఇప్పుడు అట్లే టాపిక్ డైవర్ట్ చేయకు, అన్నీ చెప్పకుండా పేమెంట్ చేయండి ఫస్ట్. ఏమైనా టైం పడుతుందని చెప్పిన కాదు మీకు? టైం లేదు, ఈఎంఐ కట్టలేకపోతే. ఈఎంఐ లేదు, ఏం లేదు. 5 ఈఎంఐలు ఉంటాయి, 5 ఈఎంఐ 3 ఈఎంఐలు కట్టు. ఈఎంఐలు ఏం లేదు సార్, సెటిల్మెంట్ చేస్తాను నెక్స్ట్ మంత్. సెటిల్మెంట్ నువ్వు చేస్తాను లేదు, చెయ్యను సెటిల్మెంట్ దానిపైన. ఈఎంఐ సరే వదిలేయండి మరి. ఇంకా ఈఎంఐ కట్టు. ఈఎంఐ లేదు. లేదు. ఎందుకు లేదు? ఎవరు ఏదైనా అడుకొని కట్టు ఈఎంఐ. నువ్వు ఇయ్యని చెప్తున్నావు సార్? నేను ఎందుకు ఇస్తా? నేను ఎందుకు ఇస్తా అంటే మరి ఎందుకు ఇస్తున్నావు సలహాలు? మరి ఉచిత సలహాలు. సరే నేను అట్లనే సలహాలు ఫ్రీ అని చెప్పి ఇస్తున్నావా? సలహాలు ఫ్రీ ఇస్తున్నాను. సలహాలు మీ దగ్గర పెట్టుకుంటే అవసరం లేదు నాకు. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం, రాసుకుంటాం. నీకు ఇంత నామో దగ్గర అడగనీక నీకు అంత నామోషి ఉంటే నేను అప్పుడే కట్టేసుకుంటాను. నీ మాట్లాడిపోయాను, అర్థమైందా? ఇప్పుడు ఏమనుకుంటున్నావు చెప్పు నా గురించి? ఏమనుకుంటున్నావు నా గురించి చెప్పండి సార్. నువ్వు ఒక డిఫాల్టర్ అనుకుంటాను సార్. రాసుకొని ఫోన్ పెట్టి. అన్నీ కాదు, పేమెంట్ కట్టి డిఫాల్టర్ ఇంకా వసూలు చేస్తా గట్టిగా. వసూలు చేయ మరి. పేమెంట్ కట్టు. పేమెంట్ లేదు సార్. పేమెంట్ లేదు సార్, టైం పడుతుంది. పేమెంట్ ఇచ్చేంత వరకు ఫోన్ వస్తూనే ఉంటాయి. లొకేషన్ పంపించాను. లొకేషన్ ఐడి కార్డ్ పెట్టు ఒకసారి. మేనేజర్ అన్న ఐడి కార్డ్ పెట్టు ఒకసారి నాకు. లొకేషన్కి వచ్చిన ఐడి కార్డ్ మొత్తం నా బయోడేటా మొత్తం వస్తాయి. బయోడేటా నేనేం చేసుకోవాలి? నీకు జాబ్ ఇస్తున్నా నేను బయోడేటా తీసుకోనికి? నీకు ఐడి కార్డ్ ఇసుకొని చేసావు. ఐడి కార్డ్ అంటే జస్ట్ వెరిఫై చేసుకుంటే ప్రాపర్ పర్సన్ కి లొకేషన్ షేర్ చేస్తున్నా అని చెప్పేసి, ప్రాపర్ పర్సన్ కి నేను లొకేషన్ షేర్ చేస్తున్నా అని చెప్పేసి నాకు ప్రూఫ్ ఉంటుంది. ఇంకా అంతే, ఇంకేం చెప్పాలి? లొకేషన్ ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. కానీ 5 lakhs తీసుకొని నాటకాలు వేస్తున్నారు పెద్ద. వచ్చిందయ్యా చెప్పు. వచ్చిందయ్యా, నువ్వు వచ్చినావు పై నుంచి దిగొచ్చినావు. ఇంకా 3 నెలలు 5 నెలలు మేము పేమెంట్ కట్టి పెద్ద నాటకాలు. నువ్వు ఏంటి మేనేజర్ వా అదే అని మాట్లాడుతున్నావు. మళ్ళీ కట్టింగ్ ఛార్జెస్ ఉన్నప్పుడు కదా మేనేజర్ మాట్లాడితే మళ్ళీ కడతావు. ఇప్పుడు ఏది మేడం అంత ఎందుకు హైప్ అవుతున్నావు? నోరు మూసుకోండి ఇప్పుడు ఒక్క నిమిషమా. మాట్లాడండి సార్, మేనేజర్ తోటే మాట్లాడండి. ఎవరు మాట్లాడదు? మేనేజర్ సార్, మా మేనేజర్తో మాట్లాడండి ఇప్పుడు. ఇవ్వండి ఫోన్ కదా. ఇస్తున్నా. నువ్వు నోరు కంట్రోల్ పెట్టుకోవచ్చా? హలో సార్, చెప్పండి సార్. ఈ సంవత్సరం మాట్లాడుతున్నారు వాళ్ళు, ప్రాపర్ ప్రోటోకాల్ లేదు వాళ్ళకి. ఏదో పక్కింటి అంకుల్తో మాట్లాడుతున్నారు సార్. మీరు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను కమిట్మెంట్ ఇవ్వలేదు సార్. చెక్ చేసుకోండి, ప్రీవియస్ రికార్డింగ్ చెక్ చేసుకోండి. ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేదు సార్? ఇవ్వలేదు. వాళ్ళు 25కి వస్తాయండి కదా సార్. మీరు నేను కడతాను ఎప్పుడు చెప్పలేదు సార్. చెక్ చేసుకోండి అని చెప్తున్నా కదా. నేను ప్రాపర్ ప్రీటిప్ ఇస్తే నేనే కమిటెడ్ అయి ఉంటుంటే. నేను కమిట్మెంట్ ఇవ్వలేదు. నేను ఇవ్వలేదంటే సరే సరే ఓకే అండి. పేమెంట్ ఎప్పుడు కడతారండి? ఆల్రెడీ మంత్ వచ్చింది కదా. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం సార్. నెక్స్ట్ మంత్ వద్దు సార్. ఇప్పుడు మంత్ లో కనీసం కొంచెమైనా పేమెంట్ కట్టాలి. నాకు మల్టిపుల్స్ ఉన్నాయి సార్, ఇంకా కట్టలేని పొజిషన్ లో అట్లా అంటున్నా. సార్ మల్టిపుల్ ఉంటే ఇది సెటిల్మెంట్ తీసుకోండి సార్. ఇక్కడ సెటిల్మెంట్ తీసుకుంటే కనీసం మీకు సెటిల్మెంట్ తీసుకుంటాను సార్. సెటిల్మెంట్ ఇప్పుడు నాకు డబ్బులు లేవు సార్, అదే చెప్తున్నా నేను. ఏదో మీరు 80-70% ఈఎంఐతో పేమెంట్ చేయండి సార్. ఒక 20,000 కట్టండి సార్. ఇప్పుడు నేను డైరెక్ట్ సెటిల్మెంట్ చేస్తా. ఈఎంఐ చేసే పొజిషన్ లేదు నేను. లేదంటే ఏమాట సార్ ఇది? నేను ఈఎంఐ చేసే పొజిషన్ లేదు సార్, అదే చెప్తున్నా కదా. అది సార్ మీరు ఈఎంఐ పొజిషన్ లేకుంటే సెటిల్మెంట్ ఎట్లా చేస్తారు సార్? మళ్ళీ ఇదే 20,000 మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మొత్తం అమౌంట్ ఎట్లా కడతారు సార్ మీరు? నేను ఏమంటున్నా అంటే నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది, నేను చేసుకుంటా. నెక్స్ట్ మంత్ అంటే కుదరదు సార్. ఈ మంత్ లో కొంచెం ఏమైనా చేయండి, నెక్స్ట్ మంత్ ఒక టైం ఇస్తామండి. నెక్స్ట్ మంత్ అదే చెప్తున్నా సార్. దాంతోపాటు మీ టెలికాలర్ కొద్దిగా కంట్రోల్ ఉండమని చెప్పండి. ఎక్కడో బెంచ్ ఫ్యాన్ కింద కూర్చొని ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నారు. ప్రోటోకాల్ ఏం లేదా? కస్టమర్ తో లేదండి. ప్రోటోకాల్ అంటే కస్టమర్ ఎట్లా ఉంటే అట్లా మాట్లాడతారు. కస్టమర్ ఎట్లా ఉంది వాళ్ళు చూసి మాట్లాడతాం మేము. అదే చెప్తున్నా. మీరు ఎట్లా మేనేజర్ నాకు అర్థం కావట్లేదు. మరి మేనేజర్ మాట్లాడినప్పుడు మీరు అంటే మీకేం తెలుసు? అర్థమైతలేదు మీకు. ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ తెలుసా మీకు? ఎవరైనా ప్రోటోకాల్ అంటే తెలుసా మీకు? మీరు చెక్ బౌన్స్ చేస్తున్నారు. ప్రోటోకాల్ అది చెక్ బౌన్స్ చేస్తే కరెక్టా? ఈఎంఐ కట్టలేదు కరెక్టా? టెలికాలర్ లాగా ఉన్నారు కదా మీరు. ఏం టెలికాలర్? నువ్వు పేమెంట్ కట్టు. మళ్ళీ
ఏం ప్రోటోకాల్ మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు? ఏం ప్రోటోకాల్ ఫస్ట్ టైంకి నోట్లో పెట్టుకో. అది అర్థమైందా? తిట్టించుకోనికి నీకు తిట్టించుకో బాగా. నోట్లో పెట్టుకో అని చెప్పాడు. చేతన్ కానప్పుడు కట్టనికి చేతన్ కానప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నీకేం చేతలే, నువ్వేం కలెక్టర్ అయినవా? హలో హలో చెప్పండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. వైజాగ్ క్రెడిట్ కార్డు చేద్దాం సార్. జనవరిలో ఈ మంత్ ఏమైంది సార్? అందుకే చాలా డిలే అయింది కదా. ఫండ్ ఇష్యూ ఉంది సార్. సార్ ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ సార్. ఓకే, నెలలు అలానే అయింది. అట్లీస్ట్ ఎంతో అంతైనా ఈ మంత్ పే చేసుకోవచ్చు సార్. నేను స్టార్టింగ్కే చెప్పాను నెక్స్ట్ మంత్ చేస్తాను చెప్పేసి. ఎవరికి చెప్పారు సార్? మీ ఎగ్జిక్యూటివ్లో ఫోన్ చేసినప్పుడు చెప్పాను. ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అయింది సార్. ఇది రైట్ ఆఫ్ వచ్చిందండి. నెక్స్ట్ మంత్ అయితే సార్ సెటిల్మెంట్. మంత్ వరకు కాదు సార్, ఈ మంత్ అయినా చేసుకోండి. సెటిల్మెంట్ చేసుకున్నట్టున్నారు కదా. సో ఈ మంత్ లిమిట్ తీసుకుని ఎంతో కొంత పే చేసి నెక్స్ట్ మంత్ పే చేసుకోండి సార్. సార్ నెక్స్ట్ మంత్ చేద్దాం. నెక్స్ట్ మంత్ వరకు మనకు టైం ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు సార్. ఇయర్ ఎండింగ్ కదా ఇది. సెటిల్మెంట్ చేయాలనుకుంటున్నారు ఎలానో. సెటిల్మెంట్ తీసుకొని నెక్స్ట్ మంత్లో క్లోజ్ చేసుకోండి. ఈ మంత్ ఎంతో కొంత పే చేసుకోండి. ఇప్పుడు నాకు ఈ మంత్ అమౌంట్ లేదు సార్. నెక్స్ట్ మంత్ అప్డేట్ చెప్పాను కదా మీకు. నెక్స్ట్ మంత్ అంటే మాకు కూడా కాదు కదా సార్. ఎందుకంటే ఎన్ని నెలలు టైం ఇచ్చి ఇప్పుడు రైట్ ఆఫ్కి వచ్చాక ఇప్పుడు కూడా మళ్ళీ కాదు నాకు నెక్స్ట్ మంత్ అవుతుంది అంటే ఎలాగ సార్? మిమ్మల్ని టోటల్ నేను అడగట్లేదు కదా. ఎంతో ఇప్పుడు మంత్ స్టార్టింగ్ నుంచి నేను అప్డేట్ ఎప్పుడు వచ్చాను సార్? జనవరిలో సెటిల్మెంట్ చేస్తాను చెప్పేసి. ఇప్పుడు మీరు సడన్ గా పాప మంత్ ఎండ్ నాకు ఇప్పుడు కావాలంటే అడిగితే చెప్పండి. మరి మాకైతే ఎవరు అప్డేట్ ఇవ్వలేదు సార్. రైట్ ఆఫ్ ఇచ్చారు మరి. అవును సార్, రైట్ ఆఫ్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా, మీకు మంత్ స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా నాకు టైం పడుతుంది, జనవరి సెటిల్మెంట్ చేస్తాను. ఎవరు అప్డేట్ చేయలేదు సార్ ఇప్పుడు వరకు మీ ఫైల్లో. ఫీడ్బ్యాక్ ఏం లేదా? ఏం లేదు సార్. అందుకని నాకు 100 కాల్స్ వచ్చాయి కదా, కొన్ని 10 సంఖ్యలో కాల్స్ వచ్చాయి కదా. మరి ఎవరు చేశారు కాల్స్? నా కాళ్ళు మరి వాళ్ళకి కాల్ చేసి అడగండి మరి ఎవరు చేశారు. మీరు అడగండి సార్. ఫైల్ మీ దగ్గర ఉంటుంది కదా. ఫీడ్బ్యాక్ ప్రీవియస్ ఫీడ్బ్యాక్ లేదు మీ దగ్గర వస్తుంది ఫైల్. నేను అడుగుతున్నా. ఫీడ్బ్యాక్ లేదు కాబట్టే కదా సార్ నేను అడుగుతున్నా. ఫీడ్బ్యాక్ ఎందుకు ఉండదు సార్? లేదు, మీరు చెప్పలేదేమో. నేను చెప్పలేదు. అవును సార్. వాళ్ళు ఎంట్రీ చేసుకోలేరేమో, నాకేం తెలుసు. మీరు చెప్పలేదేమో, మాకెలా తెలుసు సార్? వాళ్ళు ఎంట్రీ చేసుకోలేరేమో, నాకేం తెలుసు. మీరు చెప్పే ఉంటే మాకు అప్డేట్ అవుతుంది సార్. అవును సార్, వాళ్ళు ఎంట్రీ చేసుకోలేరేమో. అది మీతో, అది మా ప్రాబ్లం అయితే కాదు సార్. మీ ప్రాబ్లం. మీరు చెప్పారు అంటున్నారు, వాళ్ళేమో అప్డేట్ ఇవ్వలేదు. సో వాళ్ళు మేమేమనుకుంటాం, మీరు చెప్పలేదు, మీరు కాల్ రెస్పాండ్ కాలేదని మేము అనుకుంటున్నాం. ఏంటండి? మీరు చెప్పలేదు, కాల్ రెస్పాండ్ కాలేదని మేము అనుకుంటున్నాం సార్. అప్డేట్ అనుకుంటారు సార్ మీరు? మరి మీరు అనుకున్నట్టే కదా సార్ మేము అనుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు అప్డేట్ లేదో మా మీద అడగానే చెప్పని. అలాగా సార్, నేను మంత్ స్టార్టింగ్ నుంచి మీకు అప్డేట్ చెప్పాను. ఏమని సార్, ఇప్పుడు అమౌంట్ లేదు, జనవరిలో సెటిల్మెంట్ చేసుకుంటాను చెప్పాను. మీరేమంటున్నారు, ఫైల్ నా దగ్గరికి ఈ రోజు వచ్చింది, నాకు అప్డేట్ లేదంటే ప్రీవియస్గా వాళ్ళు కాల్ చేశారు కదా, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎంట్రీ చేస్తారు కదా అక్కడ కస్టమర్ ఏమి ఇచ్చారని చెప్పేసి. ఇక్కడ మాకైతే ఏం అప్డేట్ లేదు సార్. ఫీడ్బ్యాక్ అయితే ఏమీ లేదండి. మీకు అప్డేట్ లేకపోతే ప్రీవియస్గా ఎవరైతే ఫైల్ హోల్డ్ చేశారో వాళ్ళకి అడగండి, అప్డేట్ చెప్తారు వాళ్ళు. మేము అడగాల్సిన అవసరం నాకు లేదు సార్. నాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఆల్రెడీ చెప్పినా కదా నేను. చెప్పాలన్నప్పుడు మాకు రైట్ ఆఫ్ వచ్చినప్పుడు పేమెంట్ చేయండి సార్. సెటిల్మెంట్కి వచ్చారు కదా, పేమెంట్ టైం పడుతుంది సార్. ఇన్ని నెలలు మీకు టైం ఇచ్చారు సార్. ఇన్ని నెలలు మీకు టైం వేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ మంత్ అవుతుంది అంటే ఎలాగ సార్? నేను మంత్ స్టార్టింగ్లో చెప్పానంటే ఈ విధంగా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ కూడా కాదు సార్. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ కూడా కాదు. ఆర్గ్యూ ఏముంది సార్? వాడు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ కూడా కాదంటారు సార్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఏం పొజిషన్ ఉంది బ్యాంకులో? నాదేదో పొజిషన్ అండి. మీరు నాదేదో పొజిషన్ అంటే నేను ఎక్కడ ఉంటాలే, మీకెందుకు చెప్పాలి? మీరు అక్కడ కావాలంటే నేను ఎందుకు చెప్పాలి సార్ మీకు? ఏం పొజిషన్ అంటే నాదేదో పొజిషన్ అంటే మరి మీకెందుకు చెప్పాలి? నేను ఎక్కడో ఉంటా. మరి ఇంకెవరో చెప్తారు, నీకు అన్ని చెప్పాల్సిన అవసరం నాకేముంది? మరి నీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది? వాడుకున్నారు కార్డు. అవును సార్, మీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది? పొజిషన్ చెప్పమంటే మీకెందుకు చెప్తాంటారు? నా కలెక్షన్ డిపార్ట్మెంట్. కలెక్షన్ డిపార్ట్మెంట్ అడగలేదు నేను, పొజిషన్ అడిగిన ఎగ్జాక్ట్ మీ పొజిషన్ ఏందని. నా పొజిషన్ నాదే కానీ నువ్వు ఆఫీస్కి రా కావాలంటే. నా పొజిషన్ అప్పుడు చూసుకోండి. నేనున్న చోటుకి అక్కడ లొకేషన్ పెడతా, పట్టుకొని రా, ఓకేనా? సరే, ఎక్కడ ఉంటావు చెప్పు. నేనే మీకు వచ్చేంత లేదు సార్, అది అర్థమైందా? ఆఫీస్లో ఇట్లా అరవడం కానీ లేదంటే ఏముంది? ఫీడ్బ్యాక్ మీద ఎంట్రీ చేసుకోండి అక్కడ. నేను చేసుకోండి సార్, నాకేం అవసరం. రైట్ ఆఫ్కి వచ్చినాక నేను చేసుకోవాల్సిన అవసరం నాకు లేదండి. రైట్ ఆఫ్కి వచ్చినా ఏం ఆఫ్ వచ్చినా ఫీడ్బ్యాక్ ఎంట్రీ చేసుకోవాలి, కస్టమర్ చెప్పిన ఎంట్రీ చేసుకోవాలి కదా. నువ్వు చెప్పిన ప్రతి నెల అప్డేట్ చేసుకుంటూనే వచ్చారు సార్ ఇప్పుడు దాకా. మరి ఇందాక అప్డేట్ లేదని చెప్పారు మీరు. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చేశారు కానీ నాకు ఈ మంత్లో అయితే లేదండి. ఈ మంత్లో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా, అదే అప్డేట్ మీకు కూడా. నెక్స్ట్ మంత్ వరకు టైం ఎక్స్టెండ్ చేయనీకని లేదని నేను చెప్తున్నాను సార్. మీకు అర్థం? నేను కూడా ఈ మంత్లో అమౌంట్ లేదని చెప్తున్నాను కదా సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను సార్. ఎట్లా ఎన్ని నెలలు చెప్తారు సార్ ఇట్లాగా? ఎన్ని నెలలు మీకు చెప్పలే కదా నేను. ప్రీవియస్ సెటిల్మెంట్ అని చెప్పి అంటే పర్సన్ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పర్సన్ చెప్పుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఎవరు? మీరు అక్కడ చెక్ చేసుకోండి అక్కడ. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి జనవరి సెటిల్మెంట్ చేస్తానే చెప్పిన. ఎప్పుడు చెప్పారు? ఈ మంత్ గురించి నాకెందుకు సార్? ఈ మంత్ నాకు అప్డేట్ లేదంటుంటే నీకెందుకంటే నాకేం సంబంధం సార్? నాకు ఫోన్ చేసిన చెప్తా కానీ మీకు ఎట్లా చెప్తా సార్? మళ్ళీ
కార్డు ఎలా వాడుకున్నావు సార్? ఎలా వాడుకున్నా కార్డు ఎలా ఇచ్చావు? కార్డు వాడుకున్న టైం టు టైం పే చేసుకోవాలని లేదా సార్? అరే టైం టు టైం పే చేసిన సార్, పే చేసిన రోజు పే చేసిన, జాబ్ పోయింది అప్పుడు పే చేయలేదు కదా నేను. మళ్ళీ అందుకని ఇన్ని నెలలు ఆపేస్తారా? ఇన్ని నెలలు జాబ్ లేదని చెప్పని అట్లా ఖాళీగా చూస్తున్నారా? జాబ్లో సర్చింగ్ చేస్తున్నా, జాబ్ దొరకట్లేదు కదా. ఇన్ని నెలలు సెర్చింగ్లోనే ఉన్నారా సార్ మీరు? అవును సార్. మరి ఫుడ్ ఎలా చేస్తున్నారు సార్? సెర్చింగ్లోనే ఉన్నారు కదా. ఫుడ్ తినట్లేదు నేను. ఫుడ్ తినట్లేదు, గాలి పీల్చుకొని బతికేస్తున్నారా సార్? గాలి ఆక్సిజన్ పిలుచుకుని బతికేస్తున్నా, గాలి వాటర్. ఎక్కడ ఉంటారు సార్? మనకి ఎక్కడ ఉంటారు సార్ చెప్పండి. మీకు ఎందుకు చెప్పాలి సార్? మీ పొజిషన్ అర్థం చెప్పాలి, నేను నీకు ఎందుకు అడ్రస్ చెప్పాలి? కార్డు వాడుకున్నారు కదా, పైసలు వాడుకున్నారు కదా సార్. కార్డు వాడుకుని ఉంటే నేను ప్రాపర్గా నాకు ఐడెంటిఫికేషన్ ఇచ్చినోడికి చెప్తా, నీకెందుకు చెప్తా? నీ పొజిషన్ చెప్పట్లేదు నువ్వు. ఇంకెవరికి? నా పొజిషన్తో నీకేం పని? నేను నీకు పైసల గురించి అడుగుతున్నా. నా లొకేషన్తో నీకేం పని? జనవరిలో అన్నం తింటావా? ఇప్పుడు వరకు తినవా? ఇప్పుడు జనవరిలో పేమెంట్ చేసిన నువ్వు జనవరిలో నువ్వు కూడా తినవా? ఇక ఆపేస్తావా? నాకేం అవసరం? నేనే అప్పు చేయలేదు ఎవరి దగ్గర తీసుకొని ఒక దగ్గర కాల్ చేసి అడిగి నేను. శబాష్, వెరీ గుడ్ బాయ్. నాకు అంత అవసరం కూడా లేదు. నా దగ్గర వెరీ గుడ్ బాయ్ అని చెప్తున్నారా మీరు? మీలాంటి వాళ్ళ దేశం కావాలి. నా అవసరమే మళ్ళీ నీలాంటి వాళ్ళు ఉంటే ఇంకేం ఏం చేయనీకి? అప్పు చేసి ఇట్లా కాళ్ళు అడిగించుకోనికి ఎందుకు? అడిగించుకుంది ఎందుకు మరి? మీరు ఎందుకున్నారు అడగకపోతే? అడగడానికి కదా మీరు ఉన్నారు అక్కడ. అదే కదా, నీలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఏం చేద్దాం ఇంకా? నాలాంటి వాళ్ళు ఉండబట్టి మీకు జాబ్ వచ్చింది కదా, నీలాంటి వాడికి కదా. మాకు చాలా అవసరం కదా. అదే సార్, నాలాంటి వాళ్ళు ఉండబట్టి మీలాంటి వాడికి జాబ్ వచ్చింది కదా. బ్యాంక్ వాళ్ళు పైసలు ఇస్తారు, మనం ఆ పైసలు యూజ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకా అడిగినప్పటి నుంచి నాకు ఆ జాబ్ పోయింది, ఇంట్లో సమ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం ఏం చెప్పలేదు, ఎంప్లాయ్మెంట్ చూసి నాకు ఇచ్చారు కదా, ఉన్న ఎంప్లాయ్మెంట్ పోయిందని చెప్పాను. ఇంకేం చెప్పాను ఎక్స్ట్రా మీకు? అదే ఇట్లా చేస్తుంటే ఇంకే పోక ఏం చేస్తాయి కానీ అవి కూడా. ఏవి కూడా? అదే మీరు ఇట్లా చేస్తుంటే ఇంక పోక ఏం చేస్తాయి? ఏ జాబ్లో ఏడు నెలలు పడతాయి మనకు ప్రాపర్గా? ఇవి ఎక్స్ట్రా మాట్లాడి ఆపేయండి సార్. మీరు ఎగ్జాక్ట్గా డ్యూటీ ఏందో డ్యూటీ చేయండి. నేను మాట్లాడే ఇస్తాలా? ఎక్స్ట్రాలు మాట్లాడేది మీరు కదా, నేను కాదు కదా సార్. నాకేం అవసరం నీతో మాట్లాడడానికి? మరి అదే మరి జాబ్ పోతే ఇట్లా వేస్తే గట్లం పోతుంది, ఇట్లా వేస్తే గట్లం పోతుంది, అవసరం నీలాంటి నువ్వు మాట్లాడేది ఎట్లుందైతే? ఏం మాట్లాడేటకారంగా మాట్లాడితే నాకు ఎటకారంగానే వస్తాయి కదా. నేనేం ఎటకారం మాట్లాడదు, ఉన్న సిచ్యువేషన్ చెప్పిన ఎటకారంగా కొడుతుంది మీకు. అది కస్టమర్ ప్రాబ్లం చెప్తే మీకు ఎటకారంగా కొడుతుందా? అవునండి, ఇన్ని నెలలు కస్టమర్ ప్రాబ్లం ఏంటుంటో అంటే ఇన్ని నెలలే ఉండాలి ఇక్కడ రాసి పెట్టి రాజ్యాంగంలో. కస్టమర్కి 4 నెలల ప్రాబ్లం ఉండాలి, నెలల ప్రాబ్లం ఉండాలి. ఏమన్నా మారుస్తాడేమో రాజ్యాంగంలో. ఇట్లా మోదీ తాత చెప్తాము, ఏమన్నా మారుస్తాడేమో. మోదీ తాత అవసరం లేదు దానికి. మరి రాజ్యాంగం గురించి ఇవన్నీ నీదేనికి? రాజ్యాంగం 4 నెలల ప్రాబ్లం ఉండాలి, కస్టమర్లో 2 నెలల ప్రాబ్లం ఉండాలంటే చెప్తున్నా. కొంతమంది రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే కస్టమర్ అప్డేట్ ఇచ్చింది తీసుకోకుండా వాళ్ళ యొక్క రోల్కి మించి వాళ్ళు యాక్ట్ చేస్తారు. లోన్ ఎందుకు తీసుకున్నారు మీరు? కార్డు ఎందుకు తీసుకున్నారు మీరు? చేతగానప్పుడు కార్డు ఎందుకు తీసుకున్నారు? సో ఈ విధంగా కస్టమర్ చెప్పే ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ యొక్క అథారిటీకి మించి మాట్లాడే రైటు రికవరీ ఏజెంట్కి లేదండి. వాళ్ళ యొక్క అథారిటీకి మించి మీతో మాట్లాడితే మీరు ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చండి, ట్విట్టర్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తే ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.